Om Gurubhyo Namaha. Dasabodha, 18th October 2021, page number 272. ఎందుకంటే ఒక పాయింట్ వెనక్కి వెళ్తాను అన్నమాట 34 కంటే ముందు. There were small creatures like bugs, fleas, etc., which were born from sweat, and the category which is called Udbija. All were created out of the air or wind. అనేసి నేను ఆపాము నిన్న కాదు మొన్న. ఈరోజు 34. The creative power of human beings is called jugglery or gaud art, while the magic power of demons is called Odumbari. The power of Brahma is called creative power. అంటే ఈ సృజనాత్మకమైన శక్తి మానవులకి ఉన్నటువంటి ఈ సృజనాత్మక శక్తిని జగ్లరీ అంటారు. అంటే మ్యాజిక్ లాంటిది. దాని నుండి గౌడ్ అన కూడా పేరుంది. గౌడ్ ఆర్ట్ అంటే అదొక కళ. అదే విధంగా మ్యాజిక్ అంటే దెయ్యాలకు ఉండే ఈ మ్యాజిక్ పవర్ ని ఓడంబరి అని అంటారు. అలాగే బ్రహ్మకు ఉన్నటువంటి ఈ శక్తిని సృజనాత్మక శక్తి, క్రియేటివ్ పవర్ అని అంటారు. Human beings possess this power to some extent. Demons have more power, but the power of Brahma is very, very great compared to these. మానవులు కొంతవరకు ఈ శక్తి కలిగి ఉంటారు. దెయ్యాలకి డెమన్స్ మానవుల కంటే ఎక్కువ ఉంటుంది. కానీ బ్రహ్మ యొక్క ఈ శక్తి చాలా చాలా వీటితో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ అన్నమాట, చాలా ఎక్కువ. Brahma created the knowledgeable as well as ignorant beings. By creating Vedas, he gave guidance to the human beings for seeking liberation. This is the work of Brahma. బ్రహ్మ జ్ఞానుల్ని అజ్ఞానుల్ని కూడా సృష్టించాడు. వేదాల్ని ఆయన సృష్టించి మానవులందరికీ కూడా మానవాళ్ళందరికీ గైడెన్స్ ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే ముక్తిని పొందేటటువంటి మార్గాన్ని సూచిస్తున్నారు. ఇది బ్రహ్మ యొక్క పని. Later on, bodies were born from other bodies and the world is in this way developed. All the bodies were born in this way. తర్వాత later on bodies were born from ఇతర శరీరాల నుంచి శరీరాలు ఉద్భవించాయి. అండ్ వరల్డ్ ఈజ్ అంటే అలాగే జగత్ ఉద్భవించింది. ఈ విధంగా సమస్తం అభివృద్ధి చెందింది. అన్ని శరీరాలు ఇలాగే ఉద్భవించాయి. Here the question is answered satisfactorily. When you think, you will know how this creation has taken place. ఇక్కడ ప్రశ్న చాలా సంతృప్తికరంగా దీనికి జవాబు ఇవ్వబడింది. మీరు ఆలోచిస్తే తెలుస్తుంది ఏంటంటే సృష్టి అంతా ఇలాగే జరిగింది. Now the work of maintenance of this world and the various beings is looked after by Lord Vishnu. You may please listen to what is being told. ఇప్పుడు దీని యొక్క అంటే సృష్టి లయ స్థితి అంటే దీన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు, పోషించబడుతోంది ఈ ప్రపంచం అంతటి, జగత్ అంతటిని, ఇక్కడ ఉన్న జీవులన్నీ అన్నవి కేవలంగా విష్ణువే చేస్తున్నది. ఇది మీరు ఏం చెప్పబడిందో జాగ్రత్తగా వినండి. All the living beings were created. They were protected looking to the necessity of their original jiva. But while destroying the demons, only their bodies were destroyed, while as jivas, their welfare and evolution was taken care of by Vishnu.
జీవరాశులు ఆల్ లివింగ్ బీయింగ్స్ అంటే సృష్టించబడ్డాయి. అవన్నీ కూడా రక్షించబడినవి. అంటే వాటిలో ఉన్నటువంటి జీవములు అవి రక్షించబడతాయి. అలాగే ఈ డెమన్స్ అంటే దెయ్యాలు ఇలాంటి వాటిని నాశనం చేసేటప్పుడు వాటి యొక్క శరీరాలు మాత్రమే నశించబడుతున్నాయి. వైల్ జీవులుగా వాళ్ళ క్షేమము, వాళ్ళ పరిణామము అనేది మాత్రం జరుగుతూనే ఉంది. విష్ణువే చేస్తున్నాడు, విష్ణుమూర్తి వల్లే జరుగుతుంది. Vishnu has as his function to take birth on various occasions in order to destroy the evildoers and to re-establish the religion. విష్ణువుకి ఏంటంటే తన కర్తవ్యం, తన పని టు టేక్ బర్త్ ఆన్ వేరియస్ అకేషన్స్. ఆయన ఎన్నో విషయాల్లో జన్మనెత్తి ఈ ఈవిల్ డూయర్స్ అంటే అది ఎవరైతే ధర్మ హాని చేస్తున్నారో అటువంటి వాళ్ళని నాశనం చేయడం, మళ్ళీ తిరిగి ఆ మతము అంటే ధర్మాన్ని తిరిగి అంటే స్థాపించడం చేస్తూ ఉంటారు. Therefore, those who work for the protection of religion are also human incarnations of Vishnu, and naturally the evildoers who are not devotees are classified as demons. ఇది బాగుంది. అందువలన ఎవరైతే రిలీజన్ అంటే ఇక్కడ ధర్మ సంరక్షణకి ఎవరైతే పాటుపడుతూ ఉంటారో ఆ మానవ జన్మతో, మానవ అవతారంతో అది విష్ణువే ఆ రూపంలో వస్తున్నాడని అనుకోవాలి. అదే విధంగా ఎవరైతే చెడు చేస్తూ ఉంటారో వాళ్ళు ఎవరైతే భక్తులు కాకుండా నిరంతరం చెడు పనులు చేసే వాళ్ళని మనం దెయ్యాలు, డెమన్స్ అని అనొచ్చు. Now the destruction of living beings takes place because of ignorance, and the work of this destruction belongs to the factor of basic state of not knowing, which is tamas. ఇప్పుడు జీవరాశులన్నీ యొక్క నాశనం అజ్ఞానంతో జరుగుతుంది. అదే విధంగా ఈ నాశనం అనేది బేసిక్ స్టేట్ ఆఫ్ అంటే తమస్సు అంటే అజ్ఞానం, తెలియకపోవడం అన్న దాంట్లో నుంచి సంభవిస్తుంది అంటున్నారు. When Rudra, the destroyer, will take visible form, there will be total devastation in which the whole living world will be burnt. అదే విధంగా రుద్రుడు అంటే అతనే వినాశనం చేసేటటువంటి వాడు. సృష్టి స్థితి లయాల్లో లయం, ఆ లయం అన్నా నాశనం అన్నా అంతే. అతను కనిపించే రూపంలో ఉంటాడు అనమాట. అంటే కనిపించే రూపంలో వస్తాడు. అప్పుడు సర్వనాశనం, సమస్తం నాశనం అయిపోతుంది. హోల్ లివింగ్ వరల్డ్ విల్ బి బర్న్డ్. అప్పుడు మొత్తం ఈ జీవించినటువంటి జగత్ అంతా కూడా కాలిపోతుందంటే నాశనం అయిపోతుంది. Now we have thus explained the process of creation, maintenance and destruction. The listeners may kindly pay attention further. ఇప్పుడు మనం ఈ అంటే సృష్టి, స్థితి, లయాలు వివరించబడ్డాయి. శ్రోతలు జాగ్రత్తగా వినండి అంటున్నారు. In the next chapter, we are going to discuss the total dissolution which will take place at the end of the eon. There are 5 types of destruction. One who knows all the 5 is really the man of wisdom. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ లో అంటే తర్వాత రాబోయే చాప్టర్ లో ఈ మొత్తం లయం ఏ విధంగా జరుగుతుంది అనేది అంటే ఒక యుగాంతంలో అది మనం చర్చిద్దాం. ఇక్కడ ముఖ్యంగా 5 రకాలైనటువంటి వినాశనాలు ఉన్నాయి. ఇవి ఎవరికైతే ఈ 5 రకాలు తెలుసో ఆయన జ్ఞాని అని చెప్తున్నారు. Thus, in the 10th Dashka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 4th chapter by name, The Nature of the Seed, is completed here. ఈ విధంగా దాసబోధలో 10వ దశకంలో
ఈ గురు శిష్య సంవాదంలో 4వ చాప్టర్, దాని పేరు ఏంటంటే ఆ బీజం యొక్క స్వభావం అనేది ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు Chapter 5, 4వ చాప్టర్, the 5వ చాప్టర్, the 5 types of dissolution. 5 రకాలైనటువంటి లయములు లేకపోతే నాశనాలు. లయం అంటేనే బాగుంది. Sri Ram, please listen to the signs of dissolution. In the body, there are 2 dissolutions. One is sleep and the second is death. ఇప్పుడు ఈ 5 రకాలైన శరీరంలో 2 రకాలైన డిసల్యూషన్స్ ఉన్నాయి. ఒకటోది నిద్ర, రెండవది మృత్యు. నెక్స్ట్ ఈరోజు పంపించింది ఓపెన్ చేయాలి మేడం. ఓకే. When the 3 gods Brahma, Vishnu and Mahesh go to sleep, it should be known as the dissolution by sleep in the whole universe. ఈ ముగ్గురు దేవతలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎప్పుడైతే నిద్రించడానికి వెళ్తున్నారో అప్పుడు మనం తెలియాల్సింది ఏంటంటే మొత్తం ఈ జగత్తంతా కూడా నిద్రించుతోంది, అంటే లయం అయిపోయింది అని అర్థం. When all the 3 gods will eventually end and the universe will also end, it should be known as the universal total dissolution. ఎప్పుడైతే ఈ ముగ్గురు దేవతలు పూర్తిగా ఏంటంటే అంతమైపోతారో, ఈ మొత్తం జగత్తంతా అంతమైపోతుందో, అదే మనం ఏం తెలుసుకోవాలంటే సంపూర్ణమైన లయము అని. 2 in the body and 2 in the universe make in all 4 dissolutions in the universe, and the 5th is the dissolution by discrimination. రెండేమో శరీరంలోని 2 లయాలు అవుతున్నాయి, అంటే ఒకటి నిద్ర, ఒకటి మృత్యు. అలాగే జగత్తులో 2 యూనివర్స్ మొత్తం అన్ని కలిపి 4 రకాలైన లయములు జరిగాయి. 5వది కేవలం వివేకం వల్లే జరుగుతుంది. I have told these 5 dissolutions or destructions. I will explain them in such a way that you may know it personally. ఒక్కసారి నేను మీకు 5 రకాలైనటువంటి వినాశనాలు లేదా లయాలు కోసం చెప్పాను. ఇప్పుడు నేను మీకు ఒక్కొక్కటిగా వ్యక్తిగతంగా చెప్తాను. When one goes to sleep, the activities in the waking consciousness come to a standstill, and there is either deep sleep or dreams. ఒక వ్యక్తి నిద్రించడానికి వెళ్ళినప్పుడు జాగరూక అవస్థలో ఉన్నటువంటి ప్రజ్ఞ అనేది, కాన్షియస్నెస్ అనేది అది ఎండ్ అవుతుంది, అంటే కమ్ టు స్టాండ్ స్టిల్, అది అంటే నిశ్చలంగా ఉండిపోతుంది. అప్పుడు చాలా గాఢ నిద్ర లేకపోతే కళలు ఉంటాయి. This is called the dissolution of sleep, in which there is suspension of waking consciousness. Now listen to the destruction which takes place at the time of death. ఇప్పుడు జరుగుతున్నది దీన్ని ఏమంటారు అంటే ఇలాగ నిద్రలో ఉన్నటువంటి లయము. అందులో ఏంటి మొత్తం ఏమిటి లయం అయిపోయిందంటే మన జాగరూక అవస్థ అంతా అక్కడ ఉండదు. ఇప్పుడు అట్ ద టైమ్ ఆఫ్ డెత్, మృత్యు టైంలో జరిగిన లయం కోసం చూద్దాం. నేనేంటి అంటున్నాను, there is sometimes a tremendous attack of disease, or a man is caught in difficulties to such an extent that the 5 vital forces leave their places. ఒకప్పుడు అద్భుతమైనటువంటి అంటే పెద్ద జబ్బులు వస్తాయి. అలాంటప్పుడు మనిషి ఏంటంటే అంటే అందులో బంధించబడుతున్నాడు కష్టాల్లో. అప్పుడు ఈ 5 జీవశక్తులు అంటే పంచ ప్రాణాలు అంటున్నాం కదా, అవి
వాటి యొక్క స్థానాలను వదిలిస్తాయి. Mind and the wind leave the body, and only the dead body remains there. This is called the second type of dissolution. మనస్సు, గాలి అంటే వాయువు శరీరాన్ని వదిలేసి కేవలంగా మృత శరీరం ఒకటే ఉంటుంది. ఇది రెండో రకమైనటువంటి లయం. The third dissolution is when Brahma goes to sleep. At that time, this physical world comes to a close and all the activities of living beings also end. మూడో డిజల్యూషన్ ఏంటంటే బ్రహ్మ నిద్రించడానికి వెళ్తున్నప్పుడు మొత్తం భౌతికమైన చర్యలన్నీ ఆగిపోతాయి. తర్వాత అన్ని జీవులు కూడా ఆల్ ద యాక్టివిటీస్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అంటే అన్ని జీవుల యొక్క పనులు అంతమైపోతాయి. జీవరాశులు చేసే పనులన్నీ అంతమైపోతాయి. At that time, the subtle counterparts of the physical bodies of all beings remain in the wind. After much lapse of time, Brahma wakes up. ఆ సమయంలో సూక్ష్మ అంటే ఇన్ దట్ టైం ద సటిల్ అంటే భౌతిక శరీరానికి కౌంటర్ పార్ట్స్ అంటే దానికి వేరే రకమైన ప్రతిరూపాలన్నీ కూడా అలాగే ఉంటాయి గాలిలో. చాలా కాలం అయిన తర్వాత బ్రహ్మ మళ్ళీ నిద్ర మేల్కొంటాడు. He again creates the world. He puts together the bodies and the vital forces again. When their life period ends, again it is the dissolution of Brahma. అప్పుడు మళ్ళీ ఆయన నిద్ర లేచాక సృష్టి మొదలు పెడతాడు. అప్పుడు జగత్తును సృష్టిస్తాడు. అప్పుడు ఆయన మొత్తం ఈ శరీరాల్ని వాటి యొక్క జీవశక్తుల్ని ఆయన కలుపుతాడు. అప్పుడు వాటిలోని జీవం అన్నది మొదలవుతుంది. లైఫ్ పీరియడ్ ఎండ్స్ అంటే వాటి జీవం ఎప్పుడైతే అంతమైపోయిందో దాన్నే లయం అంటాం. అంటే అవి ఎప్పుడైతే బ్రహ్మ నిద్రలో లేస్తే ఇవన్నీ ఉద్భవిస్తే ఆ జీవకాలం అయిపోయిన తర్వాత అదే లయము అని అంటాం. అప్పుడు బ్రహ్మ లయం, అది బ్రహ్మకి లయం. In that dissolution, first there are no clouds and rain for 100 years. All the creatures die and the earth breaks beyond limit. అటువంటి లయంలో అక్కడ ఏ రకమైనటువంటి మేఘాలు కానీ వర్షం కానీ ఏమీ ఉండవు ఒక 100 సంవత్సరాల పాటు. అప్పుడు అన్ని జీవులు కూడా చనిపోతాయి. భూమి కూడా అనంతంగా పగిలిపోతూ ఉంటుంది. The sun gives heat 12 times greater than usual, by which the earth simply burns, and when the fire goes deeper, the divine snake vomits venom. సూర్యుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రకాశానికి వేడి కంటే 12 రెట్లు అధికంగాను ఆయన వేడిని కాంతిని ఇస్తాడు. దానివల్ల భూమి ఏమిటంటే కేవలంగా అది మండిపోతూ ఉంటుంది. అప్పుడు when the fire goes deeper, ఇది ఇంకా లోపలికి వెళ్ళిపోయేసరికల్లా ఆ డివైన్ స్నేక్ అంటే దైవపరమైన ఆ సర్పం అంటే ఏంటి, అది వామిట్స్ అంటున్నట్టు, అంటే వాంతి చేసుకుంటుంటే ఏంటి విషయాన్ని. When the sun scorches from high in flames and in the Patala, the divine snake vomits poison. The earth burns on both sides. How can it remain in its normal condition? సూర్యుడు ఎప్పుడైతే అంత తీవ్రంగా వేడిని ప్రసరింపచేసి మంటలు వస్తూ ఉంటాయో అటువంటి టైంలో ఎండిన పాతాళంలో కూడాను అంత వేడి వ్యాపిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ దివ్యమైన సర్పం అన్నది అది పాయిజన్ ని
వాంతి చేసుకుంటుంది. భూమి ఒకవైపు సూర్యుడి వల్ల, ఇంకొక వైపు ఈ విషం వల్ల, రెండు వైపుల నుంచి అది మండిపోతున్నప్పుడు దాని సహజ స్థితి, నార్మల్ స్థితి ఎక్కడి నుంచి వస్తుంది? The sun becomes extremely hot. There is a lot of lamentation everywhere, and the cliffs of the mountain Meru are toppled down with great noise. సూర్యుడేమో చాలా వేడిగా అయిపోతాడు. అప్పుడు లెమెంటేషన్ అంటే దుఃఖం, ఏడుపు అన్నమాట. ఎవ్రీవేర్, ఎక్కడ పడితే అక్కడే దుఃఖం, ఏడుపు ఉంటాయి. అండ్ అంటే ఈ పర్వత శిఖరాలన్నీ కూడా మేరు అంటే ఆ టాపుల్ డౌన్ విత్ గ్రేట్ నాయిస్, అవన్నీ కింద పడిపోతాయి పెద్ద సౌండ్ తోటి. అంటే పర్వత శిఖరాలు విరిగిపోయి పడిపోతూ ఉంటాయి. The Amaravati, which is the home of Lord Indra, Satyaloka, Vaikunta, Kailasha, and many other heavenly worlds are turned to ashes. అప్పుడు ఇంద్రలోకం అని పేరుట అమరావతి. అంటే ఇంద్రలోకము, సత్యలోకము, వైకుంఠము, కైలాసము మొదలైనవన్నీ కూడా ఈ జగత్తులన్నీ పూర్తిగా బూడిదైపోతాయి. The mountain Meru collapses totally. Its greatness is finished, and all the gods wander in the whirlwind. మౌంటైన్ మేరు పర్వతం ఏమో పూర్తిగా నాశనం అయిపోతే దాన్ని ఆశ్రయించుకున్నటువంటి దాని యొక్క వైభవం అంతా కూడా మటుమాయం అయిపోతుంది. ఆ దేవతలందరూ ఇటు అటు ఒక సుడిగుండంలో లాగా తిరుగుతూ ఉంటారు. After the earth is turned to ashes, there are storms and very heavy rains, and the whole earth is plunged into ocean. భూమి ఎప్పుడైతే పూర్తిగా బూడిదిగా మారిపోయిందో అక్కడ ఎన్నో తుఫాన్లు, చాలా అంటే పెద్ద వానలు, అప్పుడు మొత్తం భూమి అంతా సముద్రంలో విలీనం అయిపోతుంది. Then there will be only water. That water will be dried up by fire, and all the fires will be joined to each other. అప్పుడు మొత్తం భూమి అంతా అంటే భూమి ఉండదు, నీరే ఉంటుంది. ఆ నీరు కూడా అక్కడ ఉన్నటువంటి అగ్ని వల్ల అది పూర్తిగా ఎండిపోతుంది అన్నమాట. అంటే పూర్తిగా ఇవాపరేట్ అయిపోతుంది. అప్పుడు కేవలంగా అన్ని అగ్నిని కలిసిపోతాయి ఒకదాంతో ఒకటి. The fire in the ocean, the fire in the third eye of Lord Shiva, the cosmic fires of 7 cosmic layers, and the sun and the electricity. ఏమిటేమిటి అగ్నులు అంటే మంటలు, సముద్రంలో ఉన్న మంటలు, అలాగే శివుడి యొక్క 3వ కన్య యొక్క మంట, అలాగే అంటే విశ్వజనీనమైనటువంటి మంటలు, కాస్మిక్ ఫైర్స్ 7 ఉంటాయి కదా, 7 కాస్మిక్ లేయర్స్ లో. అదే విధంగా అండ్ ద సన్, సూర్యుడి యొక్క, అండ్ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ శక్తి, ఇన్ని రకాల మంటలు. All these fires come together, and due to that all gods disintegrate and remain only in the primordial state because of the great cosmic wind. ఈ పెద్ద 5 మంటలు కూడా దగ్గరకు వచ్చేసి దానివల్ల అందరి దేవతలు కూడా పూర్తిగా నాశనం అయిపోతారు. అప్పుడు కేవలంగా ప్రైమార్డియల్ ఆది స్థితి మాత్రమే ఉంటుంది. అందుకని ఈ కాస్మిక్ విండ్ అంటే అప్పుడు అంటే పెద్ద గాలి ఉంటుందన్నమాట. That great cosmic wind will, with tremendous force, extinguish the all-pervading fires, and in the totality of Brahman only, the wind blows with tremendous force. ఈ విశ్వజనీనమైనటువంటి గాలుల వల్ల తీవ్రంగా వీచడం వల్ల అక్కడ ఈ అగ్నులన్నీ ఆరిపోతాయి.
తర్వాత కేవలంగా అక్కడ టోటాలిటీ ఆఫ్ బ్రహ్మం ఒకటే ఉంటుంది. అందులో కేవలంగా ఈ గాలులు మాత్రం విపరీతంగా వీస్తూ ఉంటాయి. Just like smoke disappearing in the sky, the wind will also dissolve itself. It is a natural law that what is smaller dissolves into the greater. ఏ విధంగా అయితే పొగ ఆకాశంలోకి మాయమైపోతూ ఉంటుందో, ఈ గాలి కూడా దానంతట అదే విలీనం అయిపోతుంది. ఇది ఒక సహజమైనటువంటి సూత్ర ప్రకారం జరుగుతుంది. ఏదైతే చిన్నదో అది పెద్ద దాంట్లో విలీనం అయిపోతూ ఉంటుంది. When the wind is thus dissolved, the subtle five elements and the three qualities which make the basic Maya and also the God Almighty leave their state and are absorbed into the abstract Brahman. ఈ విధంగా గాలి విలీనం అయిపోయిన తర్వాత ఆ పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి. వాటి 3 లక్షణాలతోటి అవేమో బేసిక్ అంటే మూలమైన మాయని తయారు చేస్తాయి. తర్వాత అండ్ ఆల్సో గాడ్ ఆల్మైటీ భగవంతుని కూడా ఇవన్నీ కూడా వాటి యొక్క స్థితిని కోల్పోయి వదిలేస్తాయి. అవి కూడా ఆ పరబ్రహ్మంలో కలిసిపోతాయి. There, the pure consciousness which is beyond the universal light remains in its primary state, which is formless reality. అప్పుడు కేవలంగా పవిత్రమైనటువంటి ఆ కాన్షియస్నెస్ ఒక్కటే ఉంటుంది. దాని యొక్క బియాండ్ ద యూనివర్సల్ లైట్ అంటే అది విశ్వజనీయమైన కాంతికి అతీతంగా దాని యొక్క మూలమైన స్థితితో అది రూపం లేని ఒక పరమ సత్యం అన్నమాట. You must surely know that wherever there is a name, it is within the Maya. And because of the Maya, but if Maya is not there, how can we speak about anything? ఎప్పుడైతే పేరు అన్నది ఉందో, వేరెవర్ దెర్ ఇస్ నేమ్ అంటే ఎక్కడైతే పేరు అన్నది ఉందో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది మాయ లోపలే ఉన్నది. మాయ వలనే ఇదంతా ఆ పేరు అన్నది వస్తుంది. కానీ ఒకవేళ మాయ లేదనుకోండి, మనం ఏమిటి మాట్లాడతాం ఇప్పుడు అంటే ఆ పరబ్రహ్మ తత్వం అంటే ఉంది, మాయ అన్నది లేకపోతే మాటే లేదు, మాట్లాడడమే ఉండదు. When we exercise the power of discrimination while we are living in the physical body within the field of Maya, and by examination eliminate everything which is not Brahman, it is called the fifth type of dissolution by way of discrimination. This is the greatest. Thus, I have explained to you all the 5 types of dissolution. మనకి ఎప్పుడైతే వివేకం అన్న శక్తిని వాడుతున్నామో ఈ భౌతిక శరీరంలో ఉంటూ, అప్పుడు మాయ యొక్క పరిధిలో అప్పుడు దాన్ని పరిశీలించడం వల్ల, పరీక్షించడం వల్ల అన్నిటినీ బ్రహ్మన్ కాన్ని అంతటిని మనం వదిలేస్తాం. అంటే వివేకంతో చూస్తే ఏది పరబ్రహ్మతత్వం కాదో దాన్ని వదిలేస్తున్నాం. అలా దాన్ని వదిలేయడం అనేది 5వ రకమైనటువంటి విలీనం. అంటే ఇది వివేకంతోనే జరుగుతుంది. ఇది చాలా కేవలం వివేకంతో జరుగుతోందని గుర్తించాను. ఇది చాలా గొప్పది. ఈ విధంగా మీకు నేను 5 రకాలైన విలీనాలు కోసం బోధపరిచాను. Thus, in the 10th Dashaka of Dasabodha, in the dialogue between the Guru and the disciple, this 5th chapter by name, the 5 types of dissolution is completed here. ఈ విధంగా దాసబోధలో 10వ దశకంలో గురు శిష్య సంవాదంలో 5 రకాలైనటువంటి లయములు అనే 5వ చాప్టర్ ఇక్కడితో అయిపోయింది. ఇంకొక 3 minutes ఉంది మేడం, ఏం చేస్తాం? పెద్దాం. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎక్కడైనా ఎవరికైనా అర్థం కాకపోతే అడగొచ్చు. అడగడం వల్ల
మరి కొంచెం దాన్ని బాగా మనం డిస్కస్ చేస్తాం. నేను ఎందుకు అంటే మామూలుగా ఆ విషయం మీకు చెప్తున్నాను. ఇది ఏమిటి అని ఎవరైనా అడగచ్చు. అడగడం తప్పు కాదు. మీకు ఎక్కడ అర్థం కాకపోయినా, లేకపోతే కొంచెం క్లియర్‌గా లేకపోయినా అడిగితే అది కొంచెం ప్రాణం వచ్చినట్టు ఉంటుంది. లేకపోతే అలా చదువుతూ కాన్సంట్రేట్ చేస్తున్నట్టు అయిపోతుంది. బోధపరచడం అనేది నాకు అర్థమైందనుకుని నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఎక్కడైనా ఆపే అర్హత మీకుంది. ఏమాత్రం అర్థం కాకపోయినా. అప్పుడు బాగుంటుంది. అందరికీ కూడా ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. నమస్తే మేడం, నేను శాంతిశ్రీని. శాంతి గారు చెప్పండి. అదే ఇప్పుడు లయంలో ఫస్ట్ ఏం చెప్పారు? నిద్ర అంటే ఒక కాన్షియస్నెస్ లేకుండా ఉండటం అనేది మీరు చెప్పారు. సో అది దాంట్లో లయము అనేది అర్థం కాలేదు మేడం. అందులో లయం అయిపోయింది. అందులో ఏంటంటే తక్కువ టైం ఉంది కనుక చెప్తున్నాను. అందులో ఈ మనం వేకింగ్ గా మనకి జాగరూక అవస్థలో ఉన్న జగత్తు లయం అయిపోయింది. నిద్రలో కనబడదు కదండి. నిద్రలో వేరేగా ఉంటుంది, మనకు ఉండదు. అందుకే అది లయం అన్నారు. మృత్యులో ఏమో ఇది లయం అయిపోతుంది. తర్వాత మిగతా రెండు చెప్పారు కదా, యూనివర్సల్ లయాలు. ఐదోది ఏంటి అంటే మనం వివేకంతో లయం చేసుకుంటున్నాం. ఏదైతే సత్యం కాదో, ఏదైతే శాశ్వతం కాదో దాన్ని వదిలేస్తాం. అది 5వ రకం లయం. అదే మహా గొప్పదన్నారు. అర్థమైంది. ఇలా అడిగితే మంచిదండి. ఎందుకంటే మనం డిస్కస్ చేసుకుంటే కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి. బాగుంటుంది. నాకు కూడా వస్తుంది. మీకు అర్థమైంది లేదు అనుకుంటా. మేడం నాకు ఒక క్వశ్చన్ ఉంది ఇప్పుడు. చెప్పండి. పాయింట్ నెంబర్ 8 లో ఈ 5 వైటల్ ఫోర్సెస్ అని చెప్పారు కదా, బాడీ నుండి వెళ్ళిపోతుందని. అది ఏది చెప్పగలుగుతారా కొద్దిగా ప్లీజ్? మనం పంచ ప్రాణాలు అంటాం కదండి, అలాగే వైటల్ ఫోర్సెస్ అంటే అక్కడ ప్రాణాలు, మనం పంచ ప్రాణాలు పోతాయి అంటాం కదా. అవి అంటే ఆ ప్రాణాల పేర్లు అవి నాకు తెలియకపోయినా పంచ ప్రాణాలని మనం అంటాం కదా. ఏదైనా ఎవరైనా మనమే కదండి, మనం ఒకరికొకరు తెలుసుకోవడం తప్పు లేదు. అడగండి అలాగా. ఎందుకంటే చాలా అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. మీరు అడిగితే దాంట్లో అద్భుతం ఇంకా అద్భుతంగా ఉంటుంది. అడగకుండా ఉన్నారనుకోండి, నేను ట్రాన్స్లేట్ చేసుకుని వెళ్ళిపోతాను. అడుగు